సుజాత మరి వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? నేను జబర్దస్త్లో చేస్తుంటాను టీవీలో. ఎన్టీఆర్ జబర్దస్త్ 50 ఎపిసోడ్ ఇదే సరే మీరు. అరే వాడు 200 ఎపిసోడ్ వరకు అవే షూలేస్తున్నాడు రా. తమిళ స్టూడెంట్స్ ఎల్లరికూ నమస్తే. One, two, check. 1, 2, 3, check. Check. Ready? 3, 2, 1. Music. Get ready for the show. ఎవడేడు ఎక్స్ట్రా చేస్తున్నాడు బాబాయ్? ఎవరు వచ్చం సుడిగాల్సి తమ్ముళ్ళలో ఉన్నావు? ఏమో బాబాయ్, ఆడియన్స్ అడిగి కడుకోవాలి. అవునా? ఏమంటారు ఆడియన్స్? లేవని చెప్తున్నారులే, ఉండాలి. మొదలెడదామా? షల్ వి? హలో ఎవ్రీవన్, మైక్ టెస్టింగ్ 1, 2, 3. వాట్స్ అప్ పీపుల్? హీ ఇస్ మై ఫ్రెండ్ సుగీత్ అండ్ దిస్ ఇస్ మై ఫ్రెండ్ అశోక్, మోస్ట్లీ పాపులర్ అమంగ్ గర్ల్స్. అంటే చెప్పుకుంటూ ఉంటాడు అలాగా. లవాజా లవాజా అని గోల చేశారు, తీరా లవాజ్ వచ్చే గోల్ లేదండి. గాయస్, ఐ నీడ్ సమ్ నాయిస్. Okay, so on the behalf of Veltech, I would like to thank our guests and dignitaries who are present over here for today's event. And we also warmly like to welcome our one and only Tower star, laughing star, Konidel Nagbab Garu to the show. Sir, we welcome you here. Sir. We also welcome the actor come anchor Mr. Rajesh Shah sir, along with him the Taman sir. Guys, put them an applause. Special people. Now we have some special people coming onto the stage. మన తెలుగింటి తమ్ముళ్ళు మరియు ఆడబిడ్డలు ఎంతమంది ఉన్నారో అందరూ ఒక వేసుకోండి. తెలుగు పవర్ కనపరావాలి ఇంకొంచెం. బాగానే ఉన్నారు మంది. బాబాయ్ సరే కానీ అడగడం మర్చిపోయాడు, ఇంత ఏ ఊరు మంది? ఈడేటి మా ఊరు? మాది భీమవరం బాబాయ్. భీమవరమా? భీమవరం. భీమవరం అంటే అంత సౌండ్ పాట అని విన్నా, నిజమేనా? సౌండ్ ఇడికి ఎలా తెలిసిందే? అవును, అయితే ఏం లేదు బాబాయ్, ఒక 100 ఎకరాల పొలం ఉండి ఓ మంచి పిల్లనిచ్చి మామ చూడు లైఫ్ సెట్ చేసుకుంటా. 100 ఎకరాల పొలం ఉండి మంచి పిల్లనిచ్చి చాలు, 100 ఎకరాలు చాలు మనకు. చాలా అమ్మా? 100 చాలు. ఓ 5, 6 అటు ఇటు వేసుకుందాం పోనీ. పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాం. బాబా ఎట్రా చెప్తా. మా ఊరికి వచ్చి ఇలా నేషనల్ వేసాం అనుకో, అల్లదిగా ఆ చెట్టు కనిపిస్తుంది కదా, నాగో చాలా పొడుగుంది అది. ఆ చెట్టుకి ఏలాడేసి మరి కొడతారు. అబ్బో వద్దులే, ముందు మా నాన్న ఛాన్స్ ఇడు, నాన్న నన్ను కొడతాడు ముందు. వద్దులే వద్దులే చెప్పు, చేసుకుందాం. వద్దులే బాబాయ్ ఎట్రా చెప్తా. కామెడీ చేయడానికి ఓన్లీ ఇద్దరిని పిలిచాను ఆల్రెడీ. ఇద్దరిని నువ్వు ఇప్పుడు చేసావు అనుకో, వాళ్ళు వచ్చారు ఇక్కడ ఆల్రెడీ చేయడానికి. చేసావు అనుకో దరిద్రంగా ఉంటుంది, ఎవరు చూడరు ఇక్కడ. ఎవరైనా చూస్తారా? చూడరా రే, అస్సలు చూడరా. సరే మీకోసం పిలిపించా, ఏ పనిగా కంగారు పడకండి. ఎవరు అడగవా? ఎవరంటారబ్బా? సుజాత అని హస్కీ వాయిస్ లాగానే మనకి గుర్తొచ్చేది ఎవరు అంటే రాకెట్ రాఘవ. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ మన హైపరాది తెలుసుగా? మనకేం తెలుసు? మాస్టారు. ఆ హైపరాది పంచ్ మాస్టర్ కే మాస్టర్. హైపరాది అదిరాబి. ఎగ్జాక్ట్లీ. నాకు తెలుసు నువ్వు ఇదేదో సెట్ చేస్తుంటావని, నేను కూడా ఇద్దరు తీసుకొచ్చా. తెలియకుంటావా? చెప్పు. రాజశేఖర్ లాగా, సాయి కుమార్ లాగా మిమిక్రీ చేసేది ఎవరు? సాయి కుమార్, రాజశేఖర్. అవును, ఇప్పుడు నువ్వు మిమిక్రీ చేసావా? లేదురా, మేము చేసాం. మరి అమ్మో, ఇది కూడా పంచలే చేస్తున్నారు.
మన మాస్ అవినాష్. ఓకే, పెళ్ళం అండి ఇదిరా, అందుకే మనకు పెళ్ళొద్దురా ఆడు చెప్పేది ఎవరు అరా వినపట్లేదమ్మా. చమ్మక్ చంద్ర. చెమ్మక్ చంద్ర. పర్లేదు బాబాయ్, బాగానే డెవలప్ అయ్యా. మరి ఆ మాత్రం లేకుండా ఎట్లా మరి, మన తెలుగు వాళ్ళకి కావాలిగా మరి. Alright, so guys, please put your hands together for the ultimate comedy kings of Tollywood and the Zabardast Khatarnak competition team members onto the stage. Come on guys, let's welcome them. He's the one and he's the only one. Silence on the evil on the run. Silence on the nerve of steel. Mess with them and you will know the feel. Don't stall him. Don't stall him. Don't stall him. Don't stall him. ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్ లవాజా. నేను ఎప్పుడైతే ఈ ఈవెంట్ గురించి విన్నానో ఓకే ఉంటారులే స్టూడెంట్స్ అనుకున్నాను, కానీ మొత్తం చెన్నైలో ఉన్న తెలుగు వాళ్ళంతా ఇక్కడే ఉన్నట్టున్నారుగా. Fantastic. So I heard Prince and Queens, right? సో నేను ఇప్పుడు ఎవరి పేరు చెప్తే వాళ్ళ సైడ్ నుంచి నాకు సౌండ్ కావాలి. క్వీన్స్, ప్రిన్స్. ఓకే, డామినేషన్, దట్స్ ఓకే. బట్ మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము మార్నింగ్ ఎయిర్పోర్ట్ లో ఆల్మోస్ట్ 6 అవర్స్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. బట్ ఆ అలసట అంతా ఇక్కడ మిమ్మల్ని చూసి, మీ హుషార్ని చూస్తే మొత్తం పోయింది. We are very much rejuvenated and thank you for this awesome welcome. And నేను ఎక్కువగా మాట్లాడను, దానికంటే ముందు మా బాబు గారు, మా టవర్ స్టార్. వెల్ టెక్ స్టూడెంట్స్ అందరికీ, అదే మాదిరి తమిళ్ స్టూడెంట్స్ ఎల్లారుకు వణక్కం, నమస్తే. వచ్చే ముందే నేను తెలుసుకున్నాను, ఈ యూనివర్సిటీ స్థాపించిన రంగరాజన్ గారు, శకుంతల రంగరాజన్ గారు, ఒక డబ్బు లేకుండా, ఎటువంటి ఇది లేకుండా, సపోర్ట్ లేకుండా, కేవలం చదువు, ఎడ్యుకేషన్ అనే రెండు, ఒక ఎడ్యుకేషన్ అంటే ఒక బలమైనటువంటి ఒక స్ట్రెంగ్త్ తోటి ఇంత పెద్ద యూనివర్సిటీ స్థాపించారంటే నిజంగా నేను చాలా షాక్ గురయ్యాను. ఎందుకంటే 500 ఎకరాలు చిన్న విషయం కాదు అది. ఎటు చూసినా మీ కాలేజీ కనబడుతుంది. వెరీ హ్యాపీ. అండ్ నేను ఎక్కువసేపు మాట్లాడాను, ఎందుకంటే కామెడీ చేసేదాళ్ళు, నేను కూడా మీలాగే నవ్వేవాడిని. అయితే చేసే ముందు వాళ్ళతో ప్రామిస్ కూడా తీసుకుంటాను మీ తరఫున. థ్యాంక్ యూ. ఇంకేమన్నా నేను వెళ్ళిపోమంటారా బెటరా, లేకపోతే వాళ్ళతో మాట్లాడచ్చా? ఓకే. సో ఎవరి గురించి మాట్లాడమంటారు? చిరంజీవి గారా, పవన్ కళ్యాణా? ఓకే. సో మా అందరికీ ఆద్యుడు చిరంజీవి గారు, మాకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి. అండ్ ఇవాళ రాజకీయాల్లో మంచి మార్పు తీసుకురావడానికి మీలాంటి యంగ్స్టర్స్ అందరి యొక్క సపోర్ట్ తోటి రాజకీయాల్లోకి వచ్చాడు. తమ్ముడికి ఎటువంటి డిగ్రీలు లేవు, కేవలం చదువుకోవటమే. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫిలాసఫీ అండ్ పాలిటిక్స్ చాలా చదివాడు. సో అలాంటి తమ్ముడు మాకు ఉన్నందుకు మేమందరం చాలా సంతోషపడుతున్నాం. తమ్ముడికి ఉన్నటువంటి ఒక ప్రగాఢమైన కోరిక ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టంలో
సమూలమైన మార్పులు తేవాలని. కానీ ఇక్కడ మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తుంటే చాలా అంటే కళ్యాణ్ బాబు ఏదైతే ఊహిస్తున్నాడో ఆయనకి ఆ థాట్కి దగ్గరగా ఉంది మీ ఇన్స్టిట్యూట్ సిస్టమ్. వెరీ వెరీ హ్యాపీ. బాగా చదువుకోండి, బాగా లైఫ్ని ఎంజాయ్ చేయండి, అండ్ ఎటువంటి ఎమోషన్స్కి లొంగకండి. భవిష్యత్తులో మంచి పేరు సంపాదించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి తరఫున వీళ్ళ ఓ ప్రామిస్ తీసుకుంటున్నా. బ్రదర్స్, మనం ఇంత దూరం వచ్చాం. సో జబర్దస్త్లో మనం చేసిందో లేదో మనకు తెలియదు, కానీ కనీసం ఇక్కడన్నా కామెడీ చేస్తారని చెప్పి వాళ్ళకి ప్రమాణం చేయండి. వాళ్ళందరూ అలా అరుస్తుంటే భయం వేస్తుంది సార్. దేవుని ఎదురు ప్రమాణం చేసి చెప్పండి అయ్యా. సార్ దేవుని యాక్చువల్లీ కామెడీ చేద్దామని వచ్చాం, మీరు ఇలానేసరికి టెన్షన్ పడుతుంది, చేయలేమని భయం వేస్తుంది ఇప్పుడు మాకు. దేవుని ఎదురు ప్రమాణం చేసి సార్ మేము 100% నవ్విస్తాం సార్. మీరు 10 మార్కులు పొడుస్తారా? 10 మార్క్స్. అరే అరే కొన్ని వందల వేల చేతులు ఉన్నాయి. ఆ ఎత్తితే 10 మార్కులు కాదు, 1,00,000 మార్కులు పోతుంది. సో మీరు కామెడీ చేసి మన వేల్టెక్ విద్యార్థుల్ని నవ్వించండి. నవ్వకపోతే మీకు ఉంటుంది తర్వాత. శివ బాబులు బాయ్. థ్యాంక్ యూ. హలో బాయ్స్, హాయ్ గర్ల్స్. సౌండ్ కట్, సౌండ్ కట్, సౌండ్ కట్. ఎలా ఉన్నారు అందరూ? నిజంగా చాలా ఎనర్జీతో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మాకు కొద్దిగా లేట్ అయినా మా కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వెల్టెక్ కాలేజ్కి నాగబాబు సార్ని, మా ముగ్గురిని, రాఘవని, అవినాష్ని, అభిని, మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు ఈ కాలేజీ యాజమాన్యానికి, మీ స్టూడెంట్స్కి, మీ ఆత్మీయతకి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు రాములా? మీ కూరలో నా కరివేపాకు అదే. నిజంగా చెన్నైలో మన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఇంతమంది ఉండడం నిజంగా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూసి. ఎందుకంటే ఎక్కడెక్కడో మన తెలుగు రాష్ట్రాల్లోంచి, 2 రాష్ట్రాల్లోంచి ఇంతమంది ఇక్కడ వచ్చి చెన్నైలో చదువుకుంటున్నారంటే నిజంగా చాలా సంతోషకరమైన విషయం. తప్పకుండా మీరు బాగా చదువుకొని మీకు ఇష్టమైన, మన చేతిలో స్టడీ ఉంటేనే తర్వాత మనకిష్టమైన రంగంలో వెళ్ళగలం. ఎందుకంటే స్టడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మన లైఫ్లో. కాబట్టి బాగా చదువుకొని అందరూ ఒక మంచి స్థాయిలో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలా ఎనర్జీగా ఉన్నారు అందరూ. 2 చేతులు పైకి ఎత్తండి ఒకసారి. అబ్బా, ఇన్ని చేతులు ఉన్నాయా? చాలా ఏంటి 2 చేతులు పైకి మళ్ళీ దించేశారు. ఎత్తండి ఒకసారి. పాపం ఏదో అబ్బాయి ఎత్తుతున్నాడు, ఎవరు అమ్మాయి లాగేస్తుంది. అమ్మ ఎత్తనివమ్మా, ఇప్పుడైనా ఎత్తనివ్వు. 2 చేతులు ఎత్తారా? వెరీ గుడ్. ఏంటో వెరీ గుడ్. అబ్బాయి ఒకటే చేస్తాడు, ఇంకోటి లేదా ఏంటి? వెరీ గుడ్. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. ఇంకా ఇంకా వెరీ గుడ్. రోజు సాయంత్రం 7 గంటల నుంచి మార్నింగ్ 6 వరకు కొడుతూనే ఉండండి. మీ ఇంట్లో దోమలు ఉండవు. ఓకేనా? సో థ్యాంక్ యూ. నాతో పాటు వచ్చిన మరో ఆర్టిస్ట్ అని చెప్పుకుంటాడు రాఘవ. మాట్లాడాలని కోరుకుంటున్నాను. సుజాత, ఎక్కడున్నావు సుజాత? అందరికీ నమస్కారం, వణకం. తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్న పవర్ మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. మీరు ఇక్కడ అరిస్తే హైదరాబాద్కి వినబడాలి ఇక్కడి నుంచి. ఎందుకో నాకు ఎంతమంది అరుస్తున్నా సరే అమ్మాయిల కంటే మా అబ్బాయిలే ఎక్కువగా అరుస్తున్నట్టుంది. ఎనర్జీ అంతా ఇక్కడే ఉన్నట్టుంది. అబ్బాయిలు ఒక్కసారి మళ్ళీ ప్రూవ్ చేయండి, మనమే గెలవాలని. చాలా బాగుంది. థ్యాంక్ యూ. 10,000
వాట్స్ పైన ఉంది ఎనర్జీ అంతా, చాలా బాగుంది. అమ్మాయిలు మనకి ఎనర్జీ లేదండి, ప్రూవ్ చేయండి. అది మా అమ్మాయిలో కూడా ఉంది ఎనర్జీ. చంద్ర ఎంత చీర కట్టుకుని వస్తే మాత్రం అరుస్తారా అమ్మాయిలు? మీరు అమ్మాయిలు ఎప్పుడో ఓడిపోయారు. చీర కట్టుకొని రాలే, పాయింట్ షర్ట్ వేసుకొని వచ్చా. అబ్బాయిలు ఒకసారి అరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మా అమ్మాయిలు అరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అది చాలా నీరసంగా అరుస్తున్నారు. మీ వాళ్ళే నీరసంగా అరుస్తున్నారు. వాళ్ళు అరిస్తే ఎక్కడికి భయ ఒకసారి అరవండి. అది మా అమ్మాయిలు అంటే. నాకు తెలిసింది ఒక విషయం అర్థమైంది చంద్ర. ఏంటది? మన ఇద్దరం ఎక్కువగా అర్పించేస్తే అలిసిపోతారు, ఇంకా స్కిట్లు చూడకుండా వెళ్ళిపోతారని కదా నీ ప్లాను. మనం అరుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అలాగంటావా? భయ్యా, మనం చాలా మంది కారులో వెళ్ళినప్పుడు జీపీఆర్ఎస్ వాయిస్ పెట్టుకుంటుంటాం. జీపీఎస్ అది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నానని ఎప్పుడు అదే వాయిస్ బోర్ కొట్టేస్తుంది భయ్యా. అదే మనం సెల్ ఫోన్లో రింగ్ టోన్ కావాలనుకుంటే రింగ్ టోన్ మార్చుకుంటాం కదా. ఏం జీపీఎస్ వాయిస్ కూడా మార్చుకుంటే ఎంత బాగుంటుందో నాకు అనిపించింది. మనకి నచ్చిన వాయిస్ పెట్టుకుంటే, సపోజ్ పోసాని కృష్ణమురళి గారి వాయిస్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి సరదాగా మీకు వినిపిస్తా. నేను కారు స్టార్ట్ చేయగానే ఆయన వాయిస్ వచ్చింది. బంగారు రాజా, లవ్ యూ బంగారు రాజా. గురుగారు నమస్కారం గురుగారు. రాజా ఎక్కడికి వెళ్ళాలి రాజా? గురువుగారు నేను కొద్దిగా వల్సరు అక్క మీద నుంచి అలా మెరీనా బీచ్కి వెళ్ళాలనుకుంటున్నారు గురువుగారు. లవ్ యూ బంగారు రాజా, చాలా సంతోషంగా ఉంది. మెరీనా బీచ్కి వల్సర్ వాకం నుంచి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు రాజా? ఏం లేదు సార్, కొద్దిగా సరదాగా. అసలు నువ్వు మెరీనా బీచ్కి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు రాజా అంటే, కొద్దిగా చల్లగాలి తగులుతుందని. పిచ్చముండా కొడుకా, చల్లగాలి కాదు, బీచ్లో పిల్లగాలి తగులుతుందని వెళ్దాం అనుకుంటున్నావు. రే క్రికెట్కే బాల్. సార్ తిట్టకండి గురువుగారు, అలా తిడతారేంటండి? ఏదో సరదాగా వెళ్దాం అనుకుంటున్నాను, మీరు ఎలా తిడుతున్నారు కాబట్టి గురుగారు నేను అక్కడికి వెళ్ళండి, టీ నగర్ వెళ్దాం అనుకుంటున్నాను. బాగుంది అన్న, టీ నగర్ వెళ్దాం అనుకుంటున్నావు, చాలా సంతోషం. రాజా టీ నగర్ ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు అంటే, అది చిన్న పని ఉందండి. ఒరే పొట్టినా కొడుక, టీ తాగడానికి డబ్బులు లేవు, టీ నగర్ ఎందుకు? ఇలా మనకు కావాల్సిన వాయిస్లో పెట్టుకోవచ్చు బ్రదర్. ఇంకా ఆ తర్వాత చిన్న జోక్ ఒకటి మీకు చెప్దాం అనుకుంటున్నాను. నిజమే జోకే. ఒకసారి ఒక ఆయనకి ఉన్నట్టుండి సన్నగా కుడికాలు నీలంగా మారిపోతుందంట. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు ఏంటంటే, అయ్యి బాబోయ్ కాలు అంతా విషం ఎక్కిపోయింది, తొందరగా తీసేలే బాబు, లేకపోతే బాడీ అంతా ఎక్కేస్తుందని చెప్పాడంట. అమ్మమ్మ తీసేయంటే అది తీసేసి చెక్కకాలు పెట్టారు. కొంతకాలం అలా ప్రాక్టీస్ చేస్తే నడక అలవాటు అయిపోయింది. ఇంకొంతకాలం అయ్యేటప్పటికి ఎడంకాలు కూడా నీల రంగులో మారిపోతుంది. మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏంటి డాక్టర్ గారు అంటే, ఇది కూడా విషం ఎక్కువైంది అది తీసేయాలని చెప్పారు. అమ్మమ్మ తీసేయండి డాక్టర్ గారు అంటే తీశారు. మళ్ళీ అలవాటు చేసుకున్నాడు. సంకలో కర్రలు పెట్టుకుని నడిచి కొంత దూరం అలా అలవాటు చేసుకున్నాడు. 6 నెలల తర్వాత 2 చెక్కకాళ్ళు నీల రంగులో మారిపోతున్నాయంట. మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏంటి డాక్టర్ గారు అంటే, అన్ని టెస్టులు చేసి, అమ్మ దీనమ్మో లుంగి రంగు వదిలేస్తుందా బాబు అన్నాడంట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా అవినాష్ మీ ముందుకు వచ్చి ఇంకొంతసారి ప్రయత్నం చేస్తాడు. ఓకే, మనం పాస్ అయినట్టు. అవినాష్ మాట్లాడతారు. నేను వచ్చి గంట అయింది భయం, ఎవరు మైక్ ఇవ్వట్లేదు. నేను ఇచ్చాను సార్. సార్ ఒక్కసారి సాయి కుమార్ వాయిస్ చేస్తాను సార్ ప్లీజ్ సార్. అక్కడ ఇదే చేసి ఇక్కడ ఇదే చేసి ప్లీజ్ ఒక్క 2 నిమిషాలు చెవులు మూసుకోండి సార్ ప్లీజ్. అలానే పడుకున్నాడు, జాగ్రత్త. హాయ్ హ్యాపీ న్యూ ఇయర్. ఇంతమంది వచ్చారు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారా? శుభాకాంక్షలు. నేను కాస్త అడ్వాన్స్డ్గా చెప్పాను భయ్యా మీ అందరికీ. వెనక్కెళ్ళండి. హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరిని చూస్తుంటే నాకు నా బీటెక్ లైఫ్ గుర్తొస్తుంది. యా ఐఎమ్ సివిల్ ఇంజనీర్. అంటే అప్పట్లో నెల రోజులకు ఒకసారి కాలేజీకి వెళ్ళి ఓడివి. బాబు గారు రియల్లీ ఇట్స్ నెవర్ బి హ్యాపీ ఫర్ ఎడ్యుకేషన్ కుక్కట్పల్లి అమీర్పేట్. ఐ థింక్ సో. యా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే ఇంకా ఎక్కువ క్లాప్స్ కొడుతున్నారో బతుకమ్మాడుతున్నారో అర్థం కావట్లేదు. ఇంకెక్కువ లేట్ చేయకుండా స్కిట్ స్టార్ట్ చేద్దాం. నేను ఎక్కువ ల్యాగ్ చేయను, నేను చాలా జూనియర్, వీళ్ళు సీనియర్స్, కొంచెం ల్యాగ్ ఎక్కువ చేస్తారు వాళ్ళు. ఓకేనా? రెడీ? స్కిట్ ఏంటంటే అది అదిరే అబ్బాయి అని చెప్తాడు. ఓకేనా? సో ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, కాకపోతే మీ స్టూడెంట్స్ అందరి మధ్యలోకి మేము ఒక బెస్ట్ కపుల్ కాంపిటీషన్ తీసుకొచ్చాము. సో మీలో
బై ఎనీ ఛాన్స్ కపుల్స్ ఉన్నారా? ఓకే, కాలేజ్ అయినాక అవుతారులే. మీకు తెలుసో లేదో, ప్రపంచంలో ద మోస్ట్ డేంజరస్ జోన్ ఒకటి ఉంది. తెలిసి దాంట్లో కాలు పెడతాం, అదే పెళ్ళి. వెరీ గుడ్. సో ఆ జోన్లో అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు, అలాంటి కపుల్స్ ఇక్కడికి వస్తే వాళ్ళకి బెస్ట్ కపుల్ అవార్డు ఇవ్వాల్సి వస్తే ఎలాంటి కపుల్స్ ఇక్కడికి వస్తారనేది ఇప్పుడు మేము ముందు ప్రెజెంట్ చేసి చూపిస్తాం. ముందుగా మన ముందుకు వస్తున్నారు హైదరాబాద్ నుంచి యాదగిరి యాదమ్మ. ఏం తమ్మి బాగున్నావా? నేను బాగున్నాను సార్. నమస్తే, బాగున్నారా మీరు? బాగున్నాను తమ్మి. కూర్చోండి. వెల్టెక్ కాలేజీలో వచ్చి చమకాయిస్తున్నావు, ఏంది కథ? స్నానం చేసా. స్నానం చేసావా? అంటే రోజు ఏమనే? కూర్చోండి సార్. సార్ ఏం తమ్మి? ఏం లేదు సార్, బెస్ట్ కపుల్ కాంపిటీషన్. మీకు 4 క్వశ్చన్స్ అడుగుతాను, కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీకు గిఫ్ట్ ఇచ్చేస్తాను సార్. అట్లానే అడుగుతాను సార్. ఫస్ట్ క్వశ్చన్, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? 2 కాదు మరి సహజీవనం. సహజీవనమా అంటే డేటింగ్? ఏమే సహజీవనమా? అవువా? సరే సార్, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? భార్యాభర్తలను అడగాలి. మరి మీరు? సహజీవనం అంటే డేటింగ్. ఏమే అబ్బో సార్, మీరు సహజీవనం అనడం, ఆమె ఔ అనడం ఏంటో సార్. సార్ ఇంకో క్వశ్చన్ సార్, మీకు పిల్లలు ఎంతమంది? 2 3 కన్నా వదిలేసినాం. వదిలేసిండ్రా? వదిలేయడం ఏంటి సార్? సహజీవనం అంటే డేటింగ్. ఏమే సార్, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, ఆవిడ హవా నడుస్తుందా? పక్కింటోడి హవా. పక్కింటోడి హవా ఏంటి సార్? సహజీవనం అంటే డేటింగ్. ఏమే సార్ లేవండి, లేచి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. కప్పేదో అన్నావు. అది ప్రాపర్గా పెళ్లి చేసుకుని వచ్చిన వాళ్ళకు, మీలాగా డేటింగ్లు చేసుకునే వాళ్ళకు, సహజీవనం చేసుకునే వాళ్ళకి కాదు. ఏమే నేను ఏమే అంటే నవ్వు అనాలి, వాడెవడో ఏమే అంటే అవ్వ అంటావైతే నువ్వు. ఏమే అది లేదు, కవ్వు లేదు. పెళ్లి చేసుకునే జంటగా తొక్కలో కప్పు కోసం పెళ్లి ఏం చేసుకుంటే సహజనం చేసుకుంటాం, డేటింగ్ చేసుకుంటాం. ఏమే చల్లడు చేసుకోండి. మీరు డేటింగ్లు చేసి యూట్యూబ్లో పెట్టి రేటింగ్లు పెంచుకోండి, జనాలు చూస్తారు. వామ్మో ఇదేం టార్చర్ కపుల్ రా నాయన. సరే, ఇప్పుడు మన ముందుకు ఒక అద్భుతమైన జంట రాబోతున్నారు. వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ముసలోళ్ళు. వీళ్ళ పెళ్ళై 50 సంవత్సరాలు అయింది. కాకపోతే ముసలాయనకు మాటలు రావు, ముసలి దానికి చెవులు వినవడవు. వీళ్ళు ఇంకా ఇంత బాగా ఎలా ఉంటున్నారో చూడాలని నాకు ఎక్సైటింగ్గా ఉంది. సో లెట్స్ వెల్కమ్ సుబ్బయ్య సుబ్బమ్మ. ఏ ముసలోడు తిన్నగుండకుండా చేయి పట్టుకొని ఆడాడ తిప్పుతానే ఉంటాడు. ఈ నీ బొంద పెట్ట ఏడ తగిలిండో నాకు ఈడు గాని. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? అందుకు వచ్చారా? మళ్ళీ మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఎందుకు వచ్చామా? మరి వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? అందుకు వచ్చాడా? వాడి ముఖం చూస్తేనే అర్థం అవుతుంది. మీకేం అర్థమైందో నాకు అర్థం కాలేదమ్మా. కూర్చోండి. ఏమంటున్నాడు? మూసుకొని కూర్చోమంటున్నాడా? కూర్చుందా అమ్మా. బా ఏం జంట. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఏమిటి? మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఏమిటి? ఇంత గట్టిగా అరుస్తున్నా కూడా వినబడతలేదు చోటిదానికి. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? నోట్లో మాట్లాడుతా ఉంటా దరిద్రుడా, బయటికి మాట్లాడి చావచ్చుగా. నాలుగేమైనా పడిపోయిందా దరిద్రుడా? నాలుగేమైనా పడిపోయిందని అడుగుతున్నా దరిద్రుడా. నేను నోట్లో మాట్లాడుకోవడం మాట్లాడుతా ఉంటా దరిద్రుడా. సార్ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? ఏంటి? మాది లవ్ మ్యారేజే. ఆ టైంలో లవ్వులు కవ్వులు ఎక్కడి? వామ్మో, ముసలోడు వచ్చి చపాతి పిండి పిసికినట్టు పిసికి టపా 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 3 తందూరి రోటీలు కొడితే నీకు అర్థమైందా? అమ్మ చోటిదానా. హలో, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఏమిటి? నా బొంద.
భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? నీతో కలిసి ఉండాలా? దొంగ సచ్చినోడా, నీ వయసు ఏంటి నా వయసు ఏంటి? దొంగ సచ్చినోడా, నేను నీతో ఎలా కలిసి ఉంటాడా? దొంగ సచ్చి నిన్ను పొందబెట్టా, నిన్ను పాడే. ఓహో, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలని అడుగుతున్నావా? నా కోపం వచ్చిందనుకో ముసలాడు సైలెంట్ గా ఉంటాడు, ముసలాడి కోపం వచ్చిందనుకో ముసలాడు సైలెంట్ గా ఉంటాడు. అనుకున్నానే నువ్వు ముసలాన్ని మాట్లాడనిచ్చింది ఎప్పుడు, అందుకే నోరు కూడా పడిపోయింది వాడికి. ఛీ దరిద్రుడా. అయినా వీడు ఇలా 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 డాన్స్ చేస్తే అర్థం అవడం ఏంటి నీకు? సరే ఇప్పుడు ఇంకో క్వశ్చన్, మీకు పిల్లలు ఎంతమంది? ఏమిటి అన్నావా? ఇంకా అనుకుంటూనే ఉన్నా అనలేదేంటా అని. మీకు పిల్లలు ఎంతమంది? కువా కువా. నేనితో పిల్లలు కనాలా? దొంగ సచ్చినాడా, నా వెనకాల పడ్డావేదిరా నువ్వు? ఏ ఊర్రా నీది? ఇప్పుడు తోనే ముసలోడితో ఏకలేక చేస్తుంటే మధ్యలో నువ్వేంట్రా నాకు దొంగ సచ్చినోడా? ఏం అండర్స్టాండింగ్. ఇది ఇప్పుడు ఏం స్టెప్ వేస్తాడు? ఏం చేస్తా? ఓహో, మీకెంతమంది పిల్లలని అడుగుతున్నావా? 12 మంది. ఆ విషయంలో ముసలోడు కట్టాడే. ఏంటి ఆడొచ్చి ఇలా 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 స్టెప్ వేస్తే నీకు పిల్లలు ఎంతమంది అని అర్థమైందా? ముసలోడే కాదు, నువ్వు గట్టిదానివే ఈ ముసల్దారా. సరే ఇంకో ప్రశ్న అడుగుతా, చెప్పు. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, ఆయన హవా నడుస్తుందా? ఏమిటి? మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, ముసలోడు హవా నడుస్తుందా? నేను ఫ్యాన్ కి ఊరేసుకొని చావాలా? నీ అయ్యా సొమ్ము తిన్నాడా, నీ సొమ్ము తిన్నాడా దరిద్రుడా? నేనే దుక్కుతావాడ్రా నువ్వు? నేను అడిగిన ప్రతిసారి నువ్వు వచ్చి డాన్స్ చేయడం, దానికి అర్థం అవడం, ఆ మాత్రం డాన్స్ మేము చేయలేమా? చూడక ఏంటి నీకు పైల్సా? సరిగ్గా చూడే ముసల్దానా. నీకు నరాలు వీక్నెసా? పైల్స్ నరాలు వీక్నెస్ ఉంటే డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. నా ముందు పిచ్చి గంతులు వేస్తావేంట్రా నువ్వు? సార్ బాగానే అయింది, మీరే చూపెట్టండి మీ అండర్స్టాండింగ్లో. నా ఓ మైకేల్ జాక్సన్ అర్థం కాలా? అర్థం కాలా? అర్థం కాలా? అర్థమైంది అర్థమైంది అర్థమైంది. మీ ఇంట్లో ఎవరి హవా నడుస్తుంది అడుగుతున్నావా? ముసలోడి హవే. అర్థం కాలా? అబ్బో నడిచిన హవా చాలే అమ్మా, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఏమంటున్నాడు? అర్థమైంది. మోసుకొని వెళ్ళమంటున్నాడా? మోసుకొని వెళ్ళకపోతే దరిద్రుడు ప్రాణం చేస్తాడు. దరిద్రుడు ఏమడుగుతున్నాడు? అన్ని బొంద పెట్ట వాడిని పాడగట్ట అలా అడుగుతాడంటాడు. వామ్మో, ఈ ముసలిది మామూలు ముసలిది కాదు. మీ ఇంట్లో ఎవరన్నా ఉన్నారా ఇట్లాంటి ముసలోళ్ళు? ఉంటే దానికి ఇంత. సరే ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు కొత్తగా పెళ్ళైన జంట, దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్. సో కొత్తగా పెళ్ళైంది, వాళ్ళని ఇప్పుడు మన ముందు చూడబోతున్నాం. అసలు వీళ్ళని అయ్యో రండి 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 రండి, ప్లీజ్ వెల్కమ్, ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్. నువ్వు వెళ్ళు. ఆహాహా, ఏం వినయం ఏం వినయత. ఇలా ఉండాలి, నమస్కారం పెట్టుకుంటూ సంస్కారం. ముసలిది ఉంది, దా కూర్చోండి. అమ్మా నమస్తే నమస్తే అండి, నమస్తే కూర్చోండి. నువ్వు కూర్చో. ముందు మీరే కూర్చోండి. లేదు, ముందు నువ్వే కూర్చో. ముందు మీరే కూర్చోండి. నువ్వే కూర్చో సార్. ఎవరో ఒకరు కూర్చోండి సార్, రండి. అబ్బా నమస్తే నమస్తే, కూర్చోండి. బాగుంది. ఇలా వినయం చూస్తుంటే ఇప్పుడు కప్పిచ్చేయాలనిపిస్తుంది నాకైతే. ఎలకలు ఎలకలు. సార్ మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. సార్ ఎవరో ఒకరు చెప్పండి సార్, మీకు దండం పెడతా. నాకు అర్థమైంది మీరు ఇంత సిగ్గుపడుతున్నారంటే మీరు లవ్ హలో హలో ఓకే, కంట్రోల్ యువర్ సెల్ఫ్. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు రా.
నువ్వురా నువ్వేరా సార్ రండి సార్, మీకు దండం పెడతా. అమ్మా మీ నమస్కారాలకు నమస్కారం అమ్మా. నమస్కారాలతో చంపేస్తున్నారు, ఇంకొకసారి నమస్కారాలు పెట్టకండి. నాకు అర్థమైపోయింది మీ అన్యోన్యత ఎంత ఉందో, ఇంత మీ డిస్టెన్స్తోనే అర్థమైపోయింది. ఇంత దూరం వెళ్ళినాక ఇక్కడ అన్యోన్యత అమ్మా మీకు. సరే ఈ ప్రశ్న కరెక్ట్ సమాధానం చెప్పండి. మీకు పిల్లలు ఎంతమంది? నువ్వు చెప్పు. చెప్తావా? నువ్వే చెప్పు. చెప్పు తీసుకొని కొడతా. అమ్మా నీకు దండం పెడతాను తల్లి, నువ్వు దండాలతో చంపేస్తారని నేను ఫస్ట్ టైం తెలుసుకుంటున్నాను. అయిపోయిందా? ఓరే మీరు ఇంత సిగ్గుపడే వాళ్ళకి మీకు పిల్లలు పుడతారని నాకైతే నమ్మకం లేదు. సరే చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. అబ్బు నువ్వు చెప్పు. నేను చెప్పనా? చంపేస్తాను నేను. లే క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పకుండా దిక్కులు వెళ్తారేంట్రా, అటు ఒకరు ఇటు ఒకరు. అమ్మా అరే మీరు నమస్కారాలు పెట్టకండి రా. ఒక పని చేయండి, మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళిపోతా. నువ్వెళ్ళు. ఇంకా థ్యాంక్ యూ. సో అలాంటి డిఫరెంట్ అండ్ టిపికల్ కపుల్స్ వస్తూ ఉంటారు. ఇప్పుడు మా అవినాష్ కాలేజ్లో అమ్మాయిలు ఎలా ఉంటారు, బయట అమ్మాయిలు ఎలా ఉంటారు అనే డిఫరెన్సియేషన్ మా వాడు చూపిస్తాడు. సో అవినాష్, ఎందుకంటే నాకు బాగా ఎక్స్పీరియన్స్, ఎప్పుడు కాలేజీలో అమ్మాయిలను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కాబట్టి. సో అవినాష్, ఇట్స్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్. బాయ్స్ క్లాప్స్, గర్ల్స్ నేనేం చెప్పలే. ఓకే భయ్యా, అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు, అబ్బాయిల ముందు ఎలా ఉంటారు? అబ్బాయిల ముందు ఎలా ఉంటారు? మొహానికి 3 కిలోల మేకప్ వేసుకొని ఎలా వేసుకుంటారంటే, ఆ తాపి ఉంటుంది కదా, తాపి తీసి టప్ టప్ టప్. అబ్బాయిల ముందు ఎలా నడుస్తారు చూడండి, బయట కాలేజ్ దగ్గర. ఎవడని చూస్తే నడుము పట్టేసింది అనుకుంటారు. ఎవరు లేరు ఇంట్లో ఎలా నడుస్తారు చూడండి. అమ్మా అన్నం పెట్టు. ఎవరు లేనప్పుడు అదే అమ్మాయిలు పబ్లిక్ లో ఉన్నప్పుడు ఎలా తింటారు ఫుడ్? భయ్యా తోడా ప్యాస్ లేలో, భయ్యా దాన్ని ఏమంటారు, అది కర్లీ ఉంటుంది, ఆ నూడిల్స్. అది ఇచ్చిన తర్వాత వాళ్ళు తినే స్టైల్. ఈ గ్యాప్లో లిప్స్టిక్ కూడా తినేస్తారు. అదే ఇంట్లో తింటారు చూడండి. అమ్మ మీరే ఇంట్లో ఫుడ్ తింటున్నారు, అమ్మ అన్నం పెట్టు. అమ్మ అన్నం ముద్రస్త మొక్కందానా, అన్నం మొత్తం నువ్వే తిన్నావు, ఎంత తింటావే 10 మొక్కందానా? నేను గింతే తిన్నా కదా. అండ్ అబ్బాయిలు అమ్మాయిల ముందు ఎలా బిహేవ్ చేస్తారు? లేదు, అబ్బాయిలు ఎప్పుడు ఒకేలా ఉంటారు, న్యాచురల్గా ఉంటారు. కాదా? అంటే మీరు అంత అబ్జర్వ్ చేస్తున్నారు అబ్బాయిల్ని అంటే? అంటే వాళ్ళనే చూస్తున్నారు మీరు. మనం అందంగా పుట్టడం చేసుకున్న తప్పు డార్లింగ్స్.
ఆ దేవుడు ఇంత ఎందుకు అందంగా ఇచ్చాడు నన్ను. మన దగ్గర అందం తగ్గే క్రీమ్ దొరుకుతుంది ఏమన్నా? సరే, అబ్బాయిలు అమ్మాయిల ముందు ఎలా చేస్తారు? ఏడో ప్యాంట్లో చీమలు వచ్చాను అనుకుంటారు. ఇంగ్లీష్ ఒక అమ్మాయి వెళ్తుంది, ఏయ్ వీడికి ఇంగ్లీష్ రాదు, వాటు అమ్మా వాటు అబ్బో దట్ట నాటు ఏయ్ బాయ్. ఇంకొకడు నాలంటోడు అంటే తెలివైన వాడు. అమ్మాయి రాగానే ఎలా ఉంటాడు అనమాట, యాక్చువల్లీ అయిన వీడు ఏం మాట్లాడాలో ఈయనకి అర్థం కావట్లేదు. ఐ థింక్ నెవర్ సో ఇట్ విల్ బి హ్యాపెనింగ్ ఆఫ్ చెన్నై తమిళనాడు. యా ఇట్ సమ్టైమ్స్ ఇట్ విల్ బి హ్యాపెనింగ్ ఆఫ్ యా ఐ థింక్ వెల్టెక్. యా ఇట్స్ నెవర్ బి హ్యాపెనింగ్ ఆఫ్ సివిల్ ఇంజనీర్, ఆఫ్ మెకానికల్ ఇంజనీర్, ఆఫ్ ECEW. యా ఓకే, వాట్సాప్, ఫేస్బుక్, వీచాట్, షేర్ ఇట్. ఓ మై గాడ్ యో యా బాయ్. ఇలాగా ఫన్నీగా తీసుకోవచ్చు అబ్బాయిల గురించి, గర్ల్స్ గురించి, అమ్మాయిల గురించి. మిమ్మల్ని మీరు ఎలా చేస్తారో చేశాను, వీళ్ళు ఎలా చేస్తారో చేశాను. హ్యాపీయా? కానీ ఇలా ఎవ్వరు చేయరు. అమ్మాయిలు మహాలక్ష్మిలు, అమ్మాయిలు దేవతలు. ఇలా చెప్పమని మనిషికి 150 రూపాయలు ఇచ్చారు. అబ్బాయిలు అరే ఏం చెప్పలేదురా ఇంకా. అబ్బాయిలు ప్రతి ఒక్కడు అర్జున్ రెడ్డి, ప్రతి ఒక్కరి దగ్గర పవర్ స్టార్ అంత దమ్ముంది. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై అవినాష్. ప్లీజ్ ఒకసారి ప్లీజ్, మీరు మహాలక్ష్మి అన్నాను. జై 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 అన్నయ్య అంటున్నారు, అవినాష్ అర్థం కావట్లేదు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీకు నచ్చితే గట్టి క్లాప్స్ కొట్టండి. మీ అందరి కోసం నాకు నచ్చిన వాయిస్ సాయి కుమార్ గారి వాయిస్ ఒక్కసారి ఇమిటేట్ చేసి కొంచెం ఫీడ్బ్యాక్. ప్రస్థానం సినిమాలో క్లైమాక్స్ డైలాగ్ మీ అందరికీ తెలుసు, జబర్దస్త్ చూస్తుంటారు. వద్దా ఒక్కసారి ప్లీజ్. సార్ మీరు కూడా ఇంత, బాబు గారు మీరు ఇక్కడ ఉన్నారు. బాబు గారు ఐ లవ్ యూ నాగబాబు సార్, ఐ లవ్ యూ. ఈ వయసులో ఎవరికైనా అమ్మాయికి ఐ లవ్ చెప్తారు, కానీ నేను మీకు చెప్తున్నాను, మీరు మా గురువు, వెల్ విషర్, అడ్వైజర్. థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ చెప్పాలంటే బాబు గారి గురించి చెప్పాలంటే ఇట్స్ నాట్ ఒక జడ్జిగా వచ్చామా జడ్జ్మెంట్ చేసామా వెళ్ళిపోయాం కాదు. ఇట్స్ లైక్ మా ఫాదర్ మా ఊర్లో ఉంటారు, కానీ మా ఫాదర్ నా పక్కనే ఉంటాను ఫీల్ అవుతాను ఎప్పుడు. డాడీ ఐ లవ్ యూ డాడీ. ఓకే, సాయి కుమార్ గారు వాయిస్ వద్దు కానీ ఇంకో వాయిస్ చేస్తాను ప్లీజ్. ఇక్కడ అరుంధతి సినిమా ఎంతమంది చూశారు భయ్యా? కొంచెం ఫీడ్బ్యాక్, వాయిస్ బాగా రావాలి, లేకపోతే దరిద్రంగా వేసిన అనుకుంటారు మళ్ళీ. రెడీ? దానిలో సోను సుద్ గారికి వాయిస్ ఇచ్చింది రవిశంకర్ గారు, సాయి కుమార్ గారు బ్రదరు.
ఎంతటి బొమ్మాలే అరుంధతి, నీకు పెళ్ళ పగతిరని పిశాచినై కసితో పగతో రగిలిపోతున్నా, గొర్రెను కోసినట్టు కోస్తా బొమ్మాలే. అదే గబ్బు వాసన. వస్తా వస్తా తప్పక వస్తా, కసిగా నాలో పగ తెంచుకపోతా. వదలబోవాలే వదలా. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్. గట్టిగా క్లాప్స్. జబర్దస్త్ టీమ్ మజాకా జబర్దస్త్గా చేశారు ఒక్కొక్కరు. సో గైస్, now it's time to honor our one and only Nag Babu garu. Sir, we request you to please come onto the stage. We would like to request our founder, president and chancellor, Kona Professor Dr. R. Rangarajan sir, and foundress ma'am, Dr. Shakuntala Rangarajan ma'am. Please. We request you to please come onto the stage. చెన్నైలో తెలుగు వాళ్ళు ఉంటారా అని అడిగారు. నేను ఉండొచ్చు సార్, ఒక 20-30% అనుకున్నాను. కానీ ఇక్కడ మీ జోరు చూస్తుంటే, మీ హుషారు చూస్తుంటే అదిరిపోయింది. అసలు మాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని చూస్తుంటే. మీ చంద్రుడు రాముడు భీముడు కృష్ణుడు విష్ణువు కలిశారంటే వీడు. హే మాటలు వాడడు మౌనమే పేలుడు, ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. He's a legend, 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 he's a legend. మా బాబు గారు, నాగబాబు గారు జబర్దస్త్లో కూడా డాన్స్ చేయరు, కానీ ఇక్కడ రంగరాజన్ గారు డాన్స్ చేయించేశారు మొత్తానికి. థ్యాంక్ యూ రంగరాజన్ గారు అండ్ శకుంతల గారు. థ్యాంక్స్ ఫర్ ది హానర్. అండ్ నేను మామూలుగా సరదాగా వచ్చింది తప్ప నాకు ఈ ప్రోగ్రామ్ గురించి తెలియదు. థ్యాంక్ యూ మై స్టూడెంట్స్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. దానవీర శూరకర్ణ సినిమాలోని చూసారా సినిమా? మీరంతా యంగ్స్టర్స్, మీరు అప్పటి సినిమాలు చూసారో లేదో తెలియదు, కానీ ఈ డైలాగ్ మాత్రం డెఫినెట్గా వినే ఉంటారు. దానవీర శూరకర్ణలోని ఒక ఫేమస్ డైలాగ్ని తెలుగు యాక్టర్స్ వరుసగా చెప్పుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో, ఆ వేరియేషన్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను. ఆచార్య దేవా, ఏమంటివి జాతి నెపమున సూతల కింద నిలువరగత లేదందువా. ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నయ్యాల్ది నీదే కులము. ఇంత ఎలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన శాంతనుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భును జనించలేదా, ఆయనదే కులం. మాతో చెప్పింతు ఏమయ్యా? మా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీ పుత్రుడు కాగా అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగున ఎందు పరాశురుని, ఆ పరాశురుడు పలిపొచ్చైన మత్స్యగంధ మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధురాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, ధర్మ నిర్మాణుడిని నీచే కీర్చింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? ఇట్స్ ఆల్ ఫసాక్.
కాగా సందర్భ అవసరంలో బట్టి మరి క్షేత్రబీజ ప్రార్థనలతో సంక్రమైన కురువంశము నాన్నగారు చెప్పినట్టు ఏనాడు కురహీనమైనది. రిలాక్స్. సో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కెవ్వు కేక సాంగ్ అందరికి తెలుసు కదా. సో కెవ్వు కేక సాంగ్ని పాతకాలం హీరోయిన్ డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడంటే హీరోయిన్స్ డిప్చికి డాన్సులు చేస్తున్నారు, కానీ ఒకప్పుడు హీరోయిన్ చెట్టు చుట్టూ ఒక్క రౌండ్ కొట్టిందంటే పాట అయిపోయినట్టే. అంతే, పాట స్టార్ట్ అయింది, అలా తిరిగి వచ్చింది, పాట అయిపోయింది. సో ఒక పాటకి స్లో మోషన్లో డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది, ఫాస్ట్ ఫార్వర్డ్లో చేస్తే ఎలా ఉంటుంది. అలాగే తమిళ్ నుండి చాలా సినిమాలు తెలుగులోకి మనకు డబ్ అయ్యాయి. సో ఆ తమిళ్ నుంచి వచ్చిన డబ్డ్ సినిమాలకి మన తెలుగు యాక్టర్స్ యాక్ట్ చేసి ఉంటే ఎలా ఉంటుందో కూడా నేను మీకు ఈ ప్రాసెస్లో చూపిస్తాను. ముందుగా కెవ్వు కేక సాంగ్కి ఒక పాతకాలం హీరోయిన్ డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. మీరు బాయ్స్ అమ్మాయిలు ఊహించుకోండి ఎవరెవరు డాన్స్ చేస్తారో ఎట్లా ఉంటుందా. ఓకే, మ్యూజిక్. ఫసకా సిగ్గెక్కువ డాన్స్ తక్కువ. ఇదే పాట స్లో మోషన్లో ఉంటే ఎలా ఉంటుంది? కొప్పున పుల్లెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. మామిడి బెళ్ళెట్టుకుని మామిడి పళ్ళెట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. ఈ సాంగ్ ఫాస్ట్ ఫార్వర్డ్లో చేస్తే ఎన్టీఆర్. థ్యాంక్ యూ సో మచ్ సౌండ్ కట్. అండ్ ఇప్పుడు మా రాఘవ అండ్ చంద్ర ఒక డిఫరెంట్ స్కిట్తో మీ ముందుకు వస్తారు. థ్యాంక్ యూ సార్. సార్ నేను మిమ్మల్ని గుర్తుపట్టాను సార్. లేదా మీరు సార్ మీరే కదా? మీరే నాకు తెలుసు సార్. సార్ సార్ ఒకసారి చేయి తీయండి సార్. సార్ ఒకసారి తీయండి సార్. సార్ గుర్తుపట్టాను సార్. దూరదర్శన్ ఛానల్లో పందుల పెంపకం గురించి చెప్పేది మీరే కదా? ఏం మాట్లాడుతున్నావు? దూరదర్శన్ అంటే నేను దూరదర్శన్లో రాను. నేను కాదా సార్? మా టీవీలో వంటల ప్రోగ్రామ్ కూరగాయలు ఎలా కోయాలి, ఉల్లిపాయలు ఎలా కోయాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా టీవీ అంటే మళ్ళీ నేను ఈ టీవీలో వస్తాను. జబర్దస్త్ ప్రోగ్రామ్ లో వస్తుంటాను. జబర్దస్త్ ప్రోగ్రామ్ సార్. చలాకి చంటి గారు ఎలా ఉన్నారు సార్? ఏమాట ఆడికి నాకు బోల్డ్ తేడా ఉంది. ఆడికి గడ్డ ఉంటది, నాకు ఉండదు. నేను రాఘవ్ గారు సార్. సార్
మీరా సార్? నేను మీకు పిచ్చ ఫ్యాన్ సార్. మీ స్కిట్ స్టార్ట్ అయింది అనుకో వెంటనే పడుకుంటాను సార్ నేను. అంత పెద్ద ఫ్యాన్ సార్ నేను. అవును సార్. సార్ ఒక ఫోటో సార్. మీరు పిచ్చి సార్ నాకు. సార్ ఒక ఫోటో సార్. సార్ ఒక ఫోటో సెలబ్రిటీతో ఫోటో తీసుకోవాలి సార్. ఫోటో తీయండి సార్. సార్ నేను తీయాలా? అవును సార్. సెలబ్రిటీతో ఫోటో తీసుకోవాలి. సెలబ్రిటీ ఫోటో అంటే నేను నీకు ఫోటో తీయాలా? అవును సార్. సెలబ్రిటీతో ఫోటో తీసుకోవాలి నాకు. డిస్టర్బ్ చేస్తున్నావమ్మా నన్ను. సరే సార్ నేనే తీసుకుంటాను సార్. దగ్గరకు రండి సార్. చాలు. సినిమా తీస్తున్నావు, ఫోటోలు తీస్తున్నావు నువ్వు. థ్యాంక్ యూ సార్. సార్ మా ఫ్రెండ్ పెద్ద ఫ్యాన్ సార్ నీకు. ఒక్కసారి మాట్లాడండి సార్. అయితే హలో నేను మాట్లాడినా బాబు ఇప్పుడు. హలో అరే రాకెట్ రాకపోతే మాట్లాడరా. ఇదిగో మాట్లాడండి సార్. మాట్లాడండి సార్. ఫీల్ అవుతాడు. ఎవరమ్మా అంటాడంటే ఫ్యాన్ అను అంటే నువ్వు సడన్ గా మాట్లాడేసరికి వాడు కంగారు పడిపోతున్నారు. మీరు చెప్పండి సార్. మాట్లాడండి. హలో నేను రాకెట్ రాఘవని మాట్లాడుతున్నానండి. అయితే అంటాడేంటయా? అంటే సార్ అంటే మీరు ఫోన్ చేశారు వాడికి తెలియదు. కొద్దిగా మాట్లాడు. అదేనండి నేను జబర్దస్త్లో చేస్తుంటాను టీవీలో. నేను టీవీలో పెద్ద చూడమ్మా. అరే టీవీలో రోడ్ అంటే నువ్వు ఫ్యాన్ అని చెప్తావుంటాయి నువ్వు. అంటే వాడు కొద్దిగా కంగారు ఎక్కువ సార్. సార్ బాగా మాట్లాడాడు సార్. జనాల్లో ఫోన్ ఇసిరేమన్నాడు. వదిలే సార్. వదిలే సార్. ఒకసారి మన ఫోన్ నెంబర్ చెప్పరా సార్? ఏంటి మన ఫోన్ నెంబరా? అవును సార్. రోజుకు 3 సార్లు మిస్డ్ కాల్ ఇస్తాను. రోజుకు 3 సార్లు మిస్డ్ కాల్ ఇవ్వడం ఎప్పుడు పెడితే డిస్టర్బ్ చేస్తారు. ఏం మాత్రం 3 సార్లు ఇవ్వడానికి ఒక్కసారి ఇవ్వండి సార్ ఫోన్ నెంబర్. లేదు నేను ప్లీజ్ సార్ ఒక నెంబర్ ఇవ్వండి. ఇవ్వరా? ఏం బెదిరిస్తా ఉంటా నేను. నెంబర్ లేదు. నెంబర్ ఇవ్వండి పా. బొచ్చడు మందిని చూసాను ఇలాంటి వాడిని. చూస్తే అర్థమైందా? బొచ్చడు మందిని చూసా కృష్ణానగర్ లో. బొచ్చడు మంది చూస్తే ప్రతి వాడికి నెంబర్లు కావాలి. నెంబర్ లేదు. ఇక్కడ వచ్చి బిల్డప్ దొప్పుతారు. అదేంటో మరి ఇక్కడ వచ్చి బొడ్లు దొప్పుతారు. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావమ్మా. ఎందుకో అంత బిల్డప్లు. మది నిలవదే సిరిస్. ఏమైందిరా సార్? చలాకి చంటి గారు చెప్పు తీసుకుపడతాయేమనుకుంటున్నావా? నేను చంటిని కాదురా, చెమ్మక్ చంద్ర గారు. చెమ్మక్ చంద్రకి నాకు చాలా తేడా ఉంది. నేను రాకెట్ రాఘవని. రాకెట్ రావు గారు కోపం గారు. ఎవరి టీం మీరు? ఎవరి టీము? నా టీమేరా. దూరంగా ఉండు సార్. మిమ్మల్ని ఇక్కడ చూస్తాను కళ్ళు కూడా అనుకోలేదు సార్. మీకు పెద్ద ఫ్యాన్ సార్. ఐ లవ్ యూ సార్. మొహం కడుకోకుండా ముద్దులు పెడతా ఉంటాయి సార్. మిమ్మల్ని చూస్తాను ఇక్కడ కళ్ళు కూడా అనుకోలేదు సార్. మీరేంటి ఎక్కడ ఉన్నారు? మీరేంటి బస్ స్టాండ్ పడ్డారు? వాడు బతికే బస్ స్టాండ్. బస్ స్టాండ్ లో ఉండకపోతే ఏడుంటాడు వాడు. ఏడుంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నంబర్. ఐ వాంట్ యువర్ నంబర్ రైట్ నౌ. టిక్ టిక్ టిక్. సార్ వదిలేండి సార్. రోడ్డు మీద ఎంతో మంది అరుస్తుంటారు. నేను వదిలేసిన ఆడు వదలకుంటున్నాను నన్ను. సార్ మీరు ఇక్కడ ఉంటాను కళ్ళ కూడా అనుకోలేదు సార్. వాడు అక్కడే ఉంటాడ్రా. ఎక్కడ పోతాడ్రా వాడు? నంబర్. ఐ వాంట్ యువర్ నంబర్ రైట్ నౌ. మీరు ఆర్టిస్ట్. ఆ విషయం మర్చిపోతారు ఏంటి? ఎందుకు అరుస్తున్నారు మీరు? ఉంటావయ్యా డిస్టర్బెన్స్ సార్. అయ్యో బాబోయ్ ఏమైందిరా? మీ టీ షర్ట్ అదిరిపోయింది. ఎక్కడ కొన్నారు? గోవాలో కొన్నారా? ఊటీలో కొంటాను రా. కోటిలో 100 రూపాయలు 3 సెట్ ఉంటాయి చూడు. అక్కడ కొన్నింటికి గోవాలంటే ఊటీలో అంటా వెంటారు నువ్వు. నంబర్. ఐ వాంట్ యువర్ నంబర్ రైట్ నౌ. టిక్ 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 టిక్. మళ్ళీ ఏమైంది సార్? షూ జబర్దస్త్ 50 ఎపిసోడ్ ఇదే వేస్తారా మీరు? అరే వాడు 200 ఎపిసోడ్ వరకు అవే షూలు వేస్తున్నాడు రా. ఎవడైనా అరిగే వరకు వేస్తాడు రా. ఈడు సిరిగే వరకు వేస్తాడు రే. నంబర్. ఐ వాంట్ యువర్ నంబర్ రైట్ నౌ. నువ్వు చాలా ఎక్కువగా చేస్తున్నావు రే. నంబర్ మరి నంబర్ డిస్టర్బ్ చేయకయ్యా. కాదు సార్. పక్కనే మా ఇల్లు. వేడి వేడి ఆవకాయ ముద్ద గడ్డ పెరుగు చేసుకొని అలా తింటుంటే వాడికి టిఫిన్ కి పిలిచామనుకో రాత్రి భోజనానికి కూడా ఉండిపోతాడు రాడు. రకం రావాడు. చాలా ఎక్కువ చేస్తున్నావు. నంబర్. ఐ వాంట్ యువర్ నంబర్. ఒక్కసారి మా ఇంటికి రండి సార్ ప్లీజ్ సార్. నువ్వు ఒక్క నిమిషం ఆగరా. నువ్వు ఆగు. నీకు నెంబర్ కావాలి అంతే కదా? రాసుకో. నెంబర్ రాసుకోరా. చెప్పు. నెంబర్ రాసుకోరా. బోడీ నంబర్ ఎవరికి కావాలరా నీ నంబరు? అదే ఎవరికి కావాలి నీ నంబర్? బోడీ నంబర్ తీసుకొని అమితాబ్ బచ్చన్ వారా నీ నంబర్ తీసుకోవడానికి బొంగులోది. ఎవరికి కావాలరా నీ నంబర్? నీ నంబర్ నాకు అవసరంలా. ఏంట్రా నీ నంబర్ ఏం అవసరం లేదు. ఏం చేశారు? క్లాప్స్ కొట్టండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్.
స్థానం సందం సలిపే